మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుడ్ ఈవినింగ్ అండి ఎవరిబడి. లాస్ట్ మ్యాచ్ మనం చూసాం ఏ విధంగా అయితే మనం రసపట్టు మొత్తంగా మనం మ్యాచ్ జరగడం జరిగింది. ఇంగ్లాండ్ కూడా చాలా హోరాహోరీగా ఆడి మనతో పాటు 253 రన్స్ మనం కొట్టినా కూడా వాళ్ళు కూడా దరిదాపులు దగ్గరికి వచ్చారు. మ్యాచ్ అటు ఇటు అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపించింది మనకు. ఈ T20 మ్యాచ్లో ఏమవుతుందంటే ఎవరు ఎప్పుడు మ్యాచ్లు గెలుస్తారా అనేది మనం చెప్పలేము. మెయిన్ వచ్చేసి వికెట్ నేచర్ ఒకటి ఉంటుంది, టాస్ డిపెండ్ అయి ఉంటుంది, పవర్ ప్లే అండ్ వికెట్ లాస్ కాకుండా పార్ట్నర్షిప్ మెయింటైన్ చేయడం అనేది ఒకటి ఇంపార్టెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మ్యాచ్ మాత్రము ఇద్దరికి సరి సమానంగా ఉంటుంది. మ్యాచ్ ఎవరు గెలుస్తారా అనేది మనము ఖచ్చితంగా మనము చెప్పలేము. మనం ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారని మీరు అనుకుంటున్నారు? పరుగులు అనేది లేదు చెప్పడానికి కాదండి. ఎందుకంటే ఆ రోజు ప్లేయర్ యొక్క మైండ్ సెట్ గురించి, ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయగలము అనేది ఎవరు కూడా చెప్పలేరు. అది ఎవరు బాగా ఆడాలని చెప్పి అందరం ప్రతి ఒక్కరు మనం బాగా ఆడాలని చెప్పి మనం కోరుకుంటున్నాం అంతే. అభిషేక్ శర్మ కూడా ఫామ్లో లేడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మ్యాచ్ కైనా ఫామ్లోకి వస్తాడని అనుకుంటున్నారా? అభిషేక్ శర్మ అయినా, సంజు సామ్సన్ అయినా, తిలక్ వర్మ అయినా ఎవరైనా కూడా ఆ రోజు ఆడితే మనం అందరం భారతదేశం మొత్తం ఆనందపడుతుంది. అవతల టీంలో కూడా ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా మనం లాస్ట్ మ్యాచ్ చూసాం. న్యూజిలాండ్ కూడా జస్ట్ 13 ఓవర్స్లో మ్యాచ్ ఫినిష్ చేశారు వాళ్ళు. మనము 253 రన్స్ కొట్టినా కూడా మళ్ళీ నిన్న ఇంగ్లాండ్ చాలా అద్భుతంగా చేయడానికి జస్ట్ మనము వెరీ న్యారో రన్స్లో మనం గెలవడం జరిగింది. ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారనేది మనము ఈ T20 ఫార్మాట్ మ్యాచ్లో మనము ఖచ్చితంగా డిసైడ్ అనేది చేయలేము. ఫైనల్గా ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నేనైతే నా దేశం గెలవాలనుకుంటాను. ఖచ్చితంగా నా దేశం గెలవాలనుకుంటాను. కానీ దైవాధీనం ఎవరికి లక్, ఎవరికైతే ఎవరు హార్డ్ వర్క్ చేస్తారో గ్రౌండ్లో, ఎవరైతే ఫీల్డ్లో కానీ ఆన్ ఫీల్డ్ ఎవరైతే బాగా అద్భుతంగా ప్రదర్శన చేస్తారో వాళ్ళే గెలుస్తారు. T20 వరల్డ్ కప్లో నువ్వు ఇండియా తరపు నుంచి ప్రమోట్ చేస్తున్నావు. ఎవరు బాగా ఆడతారని నువ్వు గెస్ట్ చేస్తున్నావు? సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అన్న, హార్దిక్ పాండ్యా వాళ్ళు బాగా ఆడిపోతారు. ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు? హార్దిక్ పాండ్యా. ఎన్ని వికెట్లు తీస్తారనుకుంటున్నారు? బుమ్రా 3 వికెట్స్. 3 వికెట్స్ ఇస్తాడు. నీ పేరు? రితిక. రేపు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఇండియానేనా? నీకు ఎవరంటే ఇష్టం? సంజు శాంసన్. రేపు సెంచరీ చేస్తారా సంజు శాంసన్? ఆల్ ది బెస్ట్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఇండియానే గెలుస్తుంది. ఇండియానే గెలుస్తుందా? నీకు ఎవరంటే ఇష్టం? జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, తిలక్ వర్మ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఇండియా. నీ పేరు? శివ. నీకు ఎవరంటే ఇష్టం? సంజు శాంసన్. రేపు సంజు శాంసన్ సెంచరీ చేస్తాడా? కన్ఫర్మ్ చేస్తాడా? రేపు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇండియా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇండియా. ప్రస్తుతం మనతో ఏవో రమేష్ సార్ ఉన్నారు. ఆయన స్పందన ఏమిటో కనుక్కుందాం. మ్యాచ్ చాలా టఫ్ ఉంటుందండి. రెండింటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. లక్ ఎవరుంటే వాళ్ళు గెలుస్తారు చాలా మటుకు. గడిచిన 2 మ్యాచ్లు సంజు శాంసన్ చాలా మంచి ప్రదర్శించారు సార్. ఈసారి కూడా మీరు ఆ విధంగా ఆడతారని అనుకుంటున్నారా? ఆడతాడండి, డెఫినెట్గా ఆడతాడు. ఎందుకంటే అతను పట్టుదలతో ఆడుతున్నాడు. చాలా మ్యాచ్లు చాలా సీనియర్స్ని చూసి నేను నేర్చుకున్నాను కూడా చెప్పాడు. ఇంతకి కంపల్సరీగా సంజు శాంసన్ బాగా. అభిషేక్ శర్మ మనకు ఫామ్లో లేనన్న విషయం తెలిసిందే సార్. ఈసారి ఈ మ్యాచ్లో గట్టిగా ఆడి మ్యాచ్ని గెలిపిస్తారని ఆశిస్తున్నారా? డెఫినెట్గా ఆడతాడు. అభిషేక్ శర్మ కూడా ఆడతాడు ఇంతకి డెఫినెట్గా. అంటే కొన్ని మ్యాచ్లో ఫెయిల్యూర్ అవ్వచ్చు ఇంతకి, కాకపోతే డెఫినెట్గా మంచి ప్లేయర్ ఆడతాడు. సమిష్టి కృషితో ఇండియా గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా గెలుస్తుందండి. ఆల్ ది బెస్ట్ టు ఇండియా.